ఎవరి థాట్స్ వాళ్ళవి, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి. ఇండియా ఇస్ అ ఫ్రీ కంట్రీ, ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ అవర్. నౌడేస్ మీరు అబ్జర్వ్ చేశారా, గాంధీజీ మీద అయితే నెగటివిటీ పెరుగుతుంది. స్కూల్స్ లో, కాలేజెస్ లో, ఆఫీసెస్ లో ఇవే ఆర్గ్యుమెంట్స్. గాంధీజీ పెద్ద ఏం చేయలేదు, ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిందంతా భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్. ఈయన వల్లే ఇండియాకి పాకిస్తాన్ కి పార్టీషన్ అయింది, అందుకే గాడ్సే నిర్దాక్షంగా చంపేశారు అని. ఇంకా టాప్ నాచ్ ఏంటంటే, మనకి తెలుసు కదా గాంధీజీ టైటిల్స్ మహాత్మా, ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని. ఈయన్ని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని కూడా ఎందుకు అనాలి అని ఒక క్వశ్చన్ అయితే రేజ్ అయింది. అంతేలేండి, మన ఆఫీస్ లో మన కొలీగ్స్ మనకన్నా 100% ఎక్కువ పని చేస్తున్నారని మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రైజ్ చేయగానే యాక్సెప్ట్ చేయలేని మనము ఎవరో ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటే ఎలా ఒప్పుకుంటాం చెప్పండి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ గురించి మాట్లాడుకుంటే, పార్టీషన్ ఏమి చిన్న విషయం కాదు. అండ్ అప్పుడు అక్కడ జరుగుతున్న సర్కమ్స్టాన్సెస్ లో పార్టీషన్ ఒక్క వ్యక్తి వల్ల జరిగింది అంటే అసలు ఇది నమ్మవలసిన విషయమే కాదు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, గాంధీజీ వల్లే ఇండిపెండెన్స్ వచ్చిందా అని. నేను చదివిన బుక్స్ బట్టి, నేను చూసిన మూవీస్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నిజంగా ఇండిపెండెన్స్ 80% మాత్రం ద ఎఫర్ట్ ఆఫ్ మహాత్మా గాంధీజీనే. దీనికైతే 3 రీజన్స్ చెప్తాను. ఫస్ట్ రీజన్, గాంధీజీ మన ఇండియాలో ఓన్లీ మెట్రికులేషనే చేశారు. ఆయన లా ఇంగ్లాండ్ లో చదివి అక్కడ ఆయనకి ఏ ఆపర్చునిటీ దొరక్క సౌత్ ఆఫ్రికాలో ఆయన లాయర్ గా సెటిల్ అయ్యారు. కానీ సౌత్ ఆఫ్రికా వాజ్ ఆల్సో సఫరింగ్ అండర్ ద బ్రిటిష్ రూల్. అక్కడ సౌత్ ఆఫ్రికాలో కూడా సివిల్ రైట్స్ గురించి ఫైట్ చేసి ఇదే ఇండియాలో జరుగుతుంది అని తెలుసుకొని ఆయన ఇండియా రిటర్న్ వచ్చారు. ఆయనకి రిటర్న్ రావాల్సిన అవసరం లేదు. నౌ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, గాంధీజీకి సౌత్ ఆఫ్రికాలోనే అర్థమైపోయింది బ్రిటిష్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు విన్ అగేన్స్ట్ బ్రిటిష్ అని. ఆయన క్లియర్ గా అర్థం చేసుకున్నారు, మనం అంతా యునైటెడ్ గా ఉంటేనే మనం బ్రిటిష్ ని ఇండియా నుంచి వెళ్ళగొట్టగలం, లేకపోతే ఇది ఒక ఇంపాసిబుల్ టాస్క్ అని. కానీ అప్పటికే ఆర్ ఇండియా ఈజ్ సఫరింగ్ విత్ పోవర్టీ, caste indifference, rich and poor indifference. ఈ డిఫరెన్సెస్ పోగొట్టడానికి గాంధీ స్టార్టెడ్ లివింగ్ అలాంగ్ విత్ ద లోవర్ కమ్యూనిటీస్. That time they were called untouchables, and he started leading a very simple life along with his wife. ఇది ఏం చిన్న విషయం కాదు. అప్పుడు ఈ లోవర్ కమ్యూనిటీస్ లో అంతా ఒక చిన్న హోప్ వచ్చింది. అంటే సచ్ అ గ్రేట్ పర్సన్ అన్ని వదులుకొని మనతో పాటు ఉంటూ మన గురించి ఫైట్ చేస్తున్నారు కదా, మనం కూడా ఇతను చెప్పింది వినాలి, ఇతన్ని ఫాలో అవ్వాలి అని దే బ్లైండ్లీ స్టార్టెడ్ ఫాలోయింగ్ మహాత్మా గాంధీ. ఊరకనే క్రేజ్ రాలేదు ఆయనకి. ఈ పువర్ పీపుల్ ని ఈవెన్ వాళ్ళ దగ్గర ఫుడ్ తినడానికి లేనప్పుడు కూడా మనం దేశం కోసం ఫైట్ చేయాలి అని సత్యాగ్రహ అని, ఈ మూమెంట్ అని, ఆ మూమెంట్ అని వాళ్ళని మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళింది మాత్రం గాంధీజీని. నా కమింగ్ టు ద థర్డ్ పాయింట్, మనం మూవీస్ లో చూస్తున్నాం కదా, పువర్ పీపుల్ పాపం ఎంత చేసినా, ఎంత రివోల్ట్ అయినా కూడా వాళ్ళ వల్ల ఏమీ జరగదు. ఎప్పుడైనా ఏదైనా చేంజ్ వస్తుంది అంటే అది బడాబాబుల వల్లే. అండ్ ఈ బడాబాబులు అందరూ కూడా కదిలింది మహాత్మా గాంధీజీ వల్లనే. ఈ రిచ్ పీపుల్ అంతా ఈ బ్రిటిష్ వాళ్ళ వల్ల కొత్త గొప్ప ఇబ్బందులు పడినా, మన ప్రాపర్టీస్ మనకు ఉన్నాయి కదా, ఇంకా మన వరకు వాళ్ళు రాలేదు కదా అని వాళ్ళ బౌండరీస్ లో వాళ్ళు ఉండిపోయేవారు. కానీ వీళ్ళంతా కూడా బౌండరీస్ కదిలింది మహాత్మా గాంధీజీ వల్లనే. పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ బాగా వెల్దీ పర్సన్సే. వీళ్ళందరూ కూడా గాంధీజీ ఇంత చేస్తున్నప్పుడు కంట్రీ కోసం మనం ఎందుకు చేయకూడదు అని ముందడుగు వేసింది మాత్రం గాంధీజీని ఇన్స్పైర్ అయ్యే. అంతెందుకు, ఇప్పుడు మనం ఇండియన్ స్పేస్ త్రూ క్రోర్స్ ఆఫ్ మనీ మన కంట్రీ ఎర్న్ చేస్తుంది కదా, ఇది కూడా గాంధీజీ వల్లే ఇండైరెక్ట్లీ. ఎలా అంటారా, డాక్టర్ విక్రమ్ సారాభాయ్ కూడా మీరు ఆయన బుక్ లో చూడండి. డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ద పర్సన్ హూ ఇనిషియేటెడ్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ వర్క్, ఆయన కూడా గాంధీజీని ఇన్స్పైర్ అయ్యి నేను కంట్రీకి ఏదో చెయ్యాలి అనే ఆయన స్పేస్ రీసెర్చ్ ని ఇండియాకి తేడానికి చాలా స్ట్రగుల్ అయితే పడ్డారు. సో ఇన్ని చేసిన ఆయనకి ఫైనలీ ఇప్పుడు హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే, వై ఈజ్ హీ కాల్డ్ ఫాదర్ ఆఫ్ నేషన్, అతని వల్ల మనకి ఇండిపెండెన్స్ రాలేదు, భగత్ సింగ్ చనిపోయాడు, సుభాష్ చంద్రబోస్ బాగా ఫైట్ చేశారు అని ఈ కామెంట్స్ అన్నమాట. ఎవరి థాట్స్ వాళ్ళవి, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి. ఇండియా ఇస్ అ ఫ్రీ కంట్రీ, ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. మనం మన థాట్స్ ని ఫ్రీగా చెప్పుకోవచ్చు అని. బట్ స్టిల్ నాట్ ఓన్లీ గాంధీజీ, మీరు ఎవరిని జడ్జ్ చేసే ముందేనా జస్ట్ ఒక్కసారి ఇన్ఫర్మేషన్ రైట్ గా తెలుసుకుని వాళ్ళని జడ్జ్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.